పొందుతూ ఉండినట్లు కూడి వచ్చిన అందరికీ మరి వాగ్దానములు వారి వారి జీవితంలో సఫలమగునుగాక. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చిన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని మంజులావాణి గారు అందజేస్తారు. సమయాన్ని మంజులావాణి గారికి ఇద్దాము. మంజులావాణి గారు, సమయము 6:05 వరకు ఉంటుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. మంజులావాణి గారు, అన్మ్యూట్ చేసుకోండి. దేవుని పేరుతో వందనములు. మూలవాక్యం ఏమంటే, నీవు చేయనది ఆయనకు కనపడుచున్నది. మూలవాక్యము, యెహోవాది నీకే కనపడుచున్నది కదా, మౌనముగా ఉండకుము, నా ప్రభువా నాకు దూరముగా నుండకుము. చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యంత ప్రేమ కనికరం గల దేవ, మీకు వందనాలయ్య. ఈ యొక్క శుభదినమును మాకు దయచేసిన దేవ, మీకు వేలాది వేల స్తోత్రములు నాయ. లెక్కింపలేనన్ని స్తోత్రములు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ అవకాశమును నాకు దయచేసిన దేవ, మీకు వేలాది వేల స్తోత్రములు నాయన. కోట్లాది కోట్ల స్తోత్రాలు ప్రభువా నాయన. మీట్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. వారికి చక్కటి ఆరోగ్యాలను మిండుగా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినములో నాయన తండ్రి, సబాత్ దినం అయిపోయి మరుసటి దినమును మాకు దయచేసిన దేవ, మీకు వందనాలయ్య. మీ యొక్క కాపుదల్లో జనవరి మాసం నుండి జూలై మాసం వరకు కాపాడి నాయన, ఆగస్టు మాసంలోనికి మమ్మలను ప్రవేశించి అప్పుడే 3 దినముల్లో ప్రవేశించినాం ప్రభా. మీకు వందనాలయ్య. ఈ యొక్క గడిచిన దినాల్లో మమ్మల్ని అందరినీ మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. ఇంకా గడబో దినాల్లో కూడా నాయన, మీరు మాకు తోడు నీడగా ఉండి మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడి సంరక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. నాకు నాయన వాక్యమును తండ్రి బోధించుటకు నాయన నాకు ఈ యొక్క చక్కటి అవకాశంను దయచేసిన ధనరాజయ్య గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తెలుపుతున్నాను ప్రభా. మీ తండ్రి, మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. కృప నుండి కృపకు మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభా. మీ యొక్క కృపే మాకు ఆధారం నాయన. మీ యొక్క కృపే మాకు ఆదరణ ప్రభా. మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం అది మీ కృప నాయన. అవును ప్రభా, మీ యొక్క కృపే నాయన. యేసయ్య వాక్యమును బోధిస్తూ ఉంటుండగా నాయన నన్ను మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొనండి ప్రభా. మీ యొక్క బూరగా వాడుకొనమని వేడుకొంచున్నాం తండ్రి. మాట్లాడే వారం మేము కాదు ప్రభా, మీరు మాలో నుండి మాట్లాడుతున్న దేవుడవు నాయన. ఆత్మగల దేవుడు తండ్రి. మీ ఆత్మ మాలో ఉండి తండ్రి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. మీ కృపలో మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆస్వాదించమని, నీటిలో ఉన్న తెలుగు సెక్షన్, హిందీ సెక్షన్ ఆస్వాదించమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించి ప్రతి కుటుంబాలకు కావలసిన ఆశీర్వాదములు మిండుగా దయచేయమని విరిగి నలిగిన మనస్సుతో నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యందు నీ వినయము. మనము దేవుని యందు ఏ విధముగా మనము వినయముగా ఉంటామో ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చెయ్యకుము, నీవు ఒక్కడే ఇన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని అనెను. దేవుడు ఏమని చెప్పాడు అబ్రహాముతో? అబ్రహామును, నీకు ఒకానొక కుమారుని నాకు దయచేయని దేవుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ చిన్నవాణ్ణి తీసుకొని బలిపీఠం మీదకి ఆ చిన్నవాణ్ణి పడుకోబెట్టినప్పుడు, బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అని చెప్పని దేవుడు అతన్ని స్టాప్ చేసినాడు. అతన్నేమియూ చెయ్యకము, అతన్ని ముట్టుకొని కూడా నువ్వు ముట్టుకోకూడదు, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి కూడా వేయకూడదు.
నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని, నీకు ఒక్కడే ఉన్న కొన్ని ఏండ్లకు అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతను నువ్వు ఏమి చేయకూడదు, నువ్వు దేవునికి భయపడి వాడవని నాకు స్పష్టముగా తెలియబడుతున్నది. నువ్వు దేవుని ఇంటిలో, దేవుని ఇల్లంతటిలో నువ్వు నమ్మకమైన వాడవు. దేవునికి నువ్వు అబ్రహాము, దేవుని రొమ్మన ఆనుకొని ఉన్న అబ్రహాము నువ్వు. అందువలన నీ బిడ్డను నువ్వు ఏమి చేయకూడదని దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినాడు. నీ రహస్య పాపములు, రెండవది నీ రహస్య పాపములు. కీర్తనలు 90:8. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొనినావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. మన దోషాలన్నీ, మనము ఏ ఏ దోషములు చేస్తామో, మనము ఏ ఏ పాపాలు చేస్తామో అన్ని దేవుని ఎదుట ఉంచబడి ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నేను హృదయమును గురించి చెప్పాను. దేవుడు మనము ప్రతి పని, మంచి పని, చెడ్డ పని, మన చూపు అన్ని దేవుడు ఎక్కడ ఉన్నను గమనిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నను, అగాధ లోయలో ఉన్నను దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనము ఏ ఏ పనులు చేస్తున్నామో వాటన్నిటిని దేవుడు మనను చూస్తూ ఉంటాడు. వాటన్నిటిని మన యొక్క జీవ గ్రంథంలో లిఖింపజేస్తూ ఉంటాడు. జీవ గ్రంథంలో లిఖించుటకు కూడా ఒకరొకరికి ఒక్కొక్క దూతను ఏర్పాటు చేసినాడు దేవుడు పరలోక రాజ్యంలో. మనము ఏ ఏ పాపాలు చేస్తామో, దోషాలు చేస్తామో, ఇతరులతో ఏదైనా చెడు మాటలు మాట్లాడుతున్నాము, ఎవరిని గురించైనా మనం మాట్లాడుతున్నప్పుడు వాటన్నిటిని గూర్చి దేవుడు జీవ గ్రంథంలో లిఖింపజేస్తున్నాడు. మన రహస్య పాపము, మన దోషములు, మనం చేసే నీచ పనులు, పాపము, వాటన్నిటిని దేవుడు తన జీవ గ్రంథములో మన జీవ గ్రంథంలో లిఖింపజేస్తాడు. దేవుడు మనకు మరణం వచ్చిన తర్వాత అక్కడ పరలోక రాజ్యంలో ఒక జడ్జిమెంట్ అనేది ఉంటుంది. ఆ జడ్జిమెంట్ లో మనం ఏ మన రహస్య పాపాలు చేస్తాం, ఆ రహస్య పాపాలన్నీ అక్కడ బయలుపడతాయి. మనం అనుకుంటాము మనం రహస్యంగా చేస్తున్నాం కదా, ఎవరు చూడడం లేదులే, ఎవరు వినడం లేదులే, ఎవరికి కనపడడం లేదులే అని చెప్పనేసి మనం అనుకుంటాం. అయినను మనము ఎవరి కన్నులైనను మనము తప్పించుకోవచ్చు, కానీ దేవుని ఎదుటనండి మనము తప్పించుకోలేము. దేవుడు సర్వంతర్యామి, సృష్టికర్త. ఆయన సృష్టికర్త, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అందువలన మనము ఏది చేసినా కూడా మన అంతరాత్మ మనకు ఒప్పుకోదు. మనం ఏదైనా పాపం చేసిన వెంటనే మనము దేవుని ఎదుట మనము ఒప్పుకున్నామనుక వెంటనే అవి మనకు తొలగిపోతాయి. లేకోకుంటే అవన్న రహస్య పాపాలు మన జీవ గ్రంథంలో లిఖించబడతాయి. మనము దేవుని ఎదుట మనము ఏ పాపము, ఏ దోషము చేయకూడదు. ఎవరిని కూడా మనం అనవసరంగా మాట్లాడకూడదు. ఎవరిని గురించి అయినా కూడా మనము కించపరచకూడదు. నీకు ఒకవేళ సహాయం చేయాలంటే సహాయం చెయ్యి, లేదంటే వారిని గురించి ఎక్కడ కూడా తర్కించకూడదు, వారిని గురించి విమర్శించకూడదు. మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఎవరైనా ఏదైనా చేస్తే అబ్బా వాడు అంత గొప్పగా చేశాడు, ఏముంది దాంట్లో, మనం కూడా చెయ్యగలము అని కొంతమంది మాట్లాడతారు. దేవుడు ఎవరికి ఏది అనుగ్రహిస్తే అది చేస్తాం, కానీ దేవుడు మనకు అనుగ్రహించుకోకుండా ఉంటే మనము కూడా ఏమి చేయలేం. నేను ఒకప్పుడు వాక్యం చెప్పాలంటే ఎంత భయపడేదాన్ని. ప్రభా, వాక్యం ఎలాగ నేను చెప్పవలను, నన్ను మీకు సేవకురాలుగా వాడుకో ప్రభా అనేసి నేను ఎన్నో మార్లు దేవుని అడిగాను, కన్నీటి ప్రార్థన చేశాను దేవుని ఎదుట. దేవా, నాకు వాక్యం బోధించుటకు శక్తిని, బలం దయచే ప్రభా, నాకు ఆ యొక్క భాగ్యంను దయచేనైనా, నేను జీవించిన కాలంలో నేను వాక్య పరిచర్య చేయాలి ప్రభా అనేసి నేను ఎన్నో మార్లు దేవుని సన్నిధానంలో గోజాడాను. అయినా యేసు వైపు చూచు అనే కార్యక్రమాల్లో నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇస్తున్న ధనరాజయ్య గారికి మాత్రము కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అతనికి వందనాలు చేస్తున్నాను.
నాకు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఎంతో గర్వపడుతున్నాను. వాక్యం నేను ఈ విధముగా చెప్తున్నాననేసి నాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. నాకు వాక్యము, మీరు ఇవాళ వాక్యం చెప్పాలని అంటే నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నాకు వాక్యం మీరు చెప్పండి ఈరోజు అని అంటే నాకు చాలా కన్నీళ్లు వస్తాయి. దేవుని వాక్యమును మనం బోధించుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రములు. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని కోరికలు మన మీద ముద్రిస్తూ ఉన్నాడు. వీరిని నా సేవకురాలుగా వాడుకుంటున్నాను అనేసి దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. అందువలన మనము రహస్య పాపములు చేయకుండా దేవునికి దగ్గరగా నిలబడి దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా, దేవునికి ప్రియులుగా, దేవుని దాసులుగా, దాసురాండగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకొని దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో, మన రహస్య పాపంలో ఒకవేళ మనం ఏదైనా రహస్య పాపాలు చేసి ఉంటే దేవుడు వాటన్నిటిని తొలగిస్తాడు. లేదంటే మన రహస్య పాపాలు మనకు కనపడుతున్నాయి. మన రహస్య పాపం మన ఎదుటే ఉన్నాయి. మనం ఏ పని చేస్తున్నా మనకు కనపడుతుంటాయి. మనము ఏ పనన్నా చెయ్యండి, మీరు ఫోన్ చూడండి, ఇంకొకటి మాట్లాడండి, ఇంకొక పని చెయ్యండి, అన్ని దేవుని దృష్టిలోకి వెళ్తూ ఉంటాయి. మనం అనుకుంటాం దేవుడు మనం చూడలేదులే, మనం ఇది చేస్తే ఏముంది లేబ్బా ఈ లోకంలో, తర్వాత దేవుని తీర్పు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం మనం అందరం. అలాగ అనుకోకూడదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మన రహస్య పాపాలన్నీ మనం ఒప్పుకొని దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుని మనం వేడుకున్నామంటే ఆ రహస్య పాపాలన్నీ దేవుడు తొలగిస్తాడు, క్షమిస్తాడు. మూడవది నీ కన్నీళ్లు. కీర్తనలు 56:8 వచనం. 56 అధ్యాయము 8 వచనం. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనపడును కదా. దేవుడు ఏం చేసినాడు? మనము కన్నీటి ప్రార్థన, దేవుణ్ణి మనము కన్నీటి ప్రార్థన చేస్తే మనము ఏమేం చేశాము అవన్నీ లెక్కించబడి ఉంటాయి జీవ గ్రంథం. మన జీవ గ్రంథంలో మనకు ఒక గ్రంథం పెట్టింటాడు దేవుడు, ఒక పుట. దాంట్లో మనము ఏమేం చేస్తాం, మన కన్నీళ్లు కూడా బుడ్డిలో ఇదైతా ఉంటాయి, నిలబడుతూ ఉంటాయి. ఆ బుడ్డీలో మన కన్నీళ్ళు, మనం ఎన్నిసార్లు కన్నీళ్లతో ప్రార్థన చేస్తామో ఆ కన్నీళ్ళన్నీ ఆ బుడ్డీలో ఉంటాయి. దేవుడు మనము ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తామో ఆ కన్నీళ్ళన్నీ లెక్కించి ఉన్నాడు దేవుడు. మన కన్నీళ్ళన్నిటిని ఆ బుడ్డీలో ఉంచబడినవి. మనం ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేస్తామో, మనం అన్ని ప్రార్థనల కంటే కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కన్నీళ్లతో మనము ఏమైనా దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుని సన్నిధానంలో మోకరిల్లి కన్నీటితో ప్రార్థించామనుకోండి, దేవుడు ఆ కన్నీళ్లను తన బుడ్డిలో భద్రపరుచుకుంటాడు. అవి నీ కవిలలో కనపడుతున్నవి. మన కన్నీళ్లు మనకు తెలుసు, మన కన్నీళ్ళు ఆ బుడ్డిలో ఉంటాయనేసి. మనము కూడా మన కన్నీటి ప్రార్థన మనం చేయాలి. కన్నీటి ప్రార్థన చేస్తే ఎంత ధన్యత మనకు. కన్నీటి ప్రార్థన వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొంతమంది బీదవారు కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేసి ఒక దేవుని విగ్రహం ఉంటుంది, మట్టి విగ్రహం ఉంటుంది దేవుని. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి బీదవాడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు నిజంగానే అక్కడ ప్రత్యక్షమై అతన్ని ఆశీర్దిస్తాడు, అతన్ని ముడతాడు, అతనికి కావలసిన ఈవులన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. అలాంటి భాగ్యం మాకు కూడా కలగాలని నేను ఎంత వేడుకుంటా దేవుని, దేవా మాకు కూడా దర్శనం ఈ ప్రభువా, మీ ముఖ దర్శనం మాకు దయచేయి ప్రభువా అనేసి నేను దేవుణ్ణి కన్నీటితో అడుగుతా, దేవుని గోజాడుతా దేవుని దగ్గర. నాకు కూడా ఒక్కొక్కసారి చాలా వేదన అయినప్పుడు, చాలా బాధ అయినప్పుడు, నా కుటుంబ విషయంలో కానీ, ఎవరికైనా బాగలేదని ఆ విషయంలో కానీ కన్నీటితో నేను ప్రార్థన చేస్తాను.
ప్రభువా వారికి చక్కటి ఆరోగ్యం దయచే ప్రభు. ధనరాజయ్య గారి కోసము అప్పుడు కంటి ఆపరేషన్ కోసం కన్నీటితో ప్రార్థన చేశాను. లాజరస్ గారి కోసము ప్రార్థన చేశాను. ఇంకా కొంతమంది నాకు వాళ్ళ పేర్లు తెలియవు, కానీ వారికి అస్వస్థత ఉన్నది అంటే వారి కొరకు కూడా ప్రార్థన చేశాను. మరి ముఖ్యంగా గ్రేస్ మనోరంజనమ్మ గారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమె వృద్ధాపంలో కూడా వాక్యం చక్కగా చదువుతూ, ఆమె చక్కగా బోధిస్తూ, ఆమె వాక్యం చెప్తుందంటే ఎంతో ఆనందం నాకు. ఆమె వాక్యము వినాలంటే ఎంతో ఆనందం నాకు. ఆమె వాక్యం చదువుతుంటే నాకు గర్వం పెరుగుతుంది. ఇక్కడ ఆమె ఎంత చక్కగా వాక్యం చదువుతుంది, అంత ఏజ్ లో కూడా. ఆమె అమ్మగారు మనము కన్నీటి ప్రార్థనతో మనము ప్రార్థన చేశామనుకోండి, మనము ఇప్పటి నుంచైనా కొద్ది సమయంలో కన్నీటి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు వారి సొంత ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేస్తే అది మనకు ధన్యత, మనకు ధన్యత. కన్నీటి ప్రార్థన వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కన్నీటితో మనము దేవుని ఏమి అడిగినను మనకు దేవుడు దయచేస్తాడు. కన్నీటి ప్రార్థనకు అంత బలము ఉన్నది, శక్తి ఉన్నది దేవుని దగ్గర కన్నీళ్లకు అంత బలం ఉంది, శక్తి ఉంది. అందువలన మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ ఆరాధన, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథములు ఏముంది? ఎవరైనా యథార్థముగాను ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు. యథార్థముగా అంటే మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ, మన ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు వారముగా ఉండాలి. అది పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో వచ్చింది. అది యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు తండ్రి ఆరాధించుటకు సమయము ఇచ్చినాడు. మనము కూడా దేవుని సన్నిధానంలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించాలి. యోబు వలె యథార్థవంతముగా ఆరాధించాలి, న్యాయవంతముగా ఆరాధించాలి దేవుని. మనము ఏదో సైమల్టేనియస్ గా ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము, పాటలు పాడుతున్నాము, ఆమెన్ అంటున్నాము, పరలోక ప్రార్థన చేసుకుంటాము, ఆమెన్ అంటున్నాము. ఆ రోజుకి ప్రార్థన అయిపోయినది, ప్రార్థనా సమయం అప్పటికి అయిపోయినది. అలా కాదు, మనము మన ఇండివిజువల్ ప్రార్థనలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతి ఆరాధన చేయాలి. మొట్టమొదట దేవునికి స్తుతి ఆరాధన చేయాలి. దేవుణ్ణి మనము ఆ ఆరాధనలో గణపరచాలి. మనము యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ముందుగానే మనము దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఎప్పుడైతే అలాగా యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో దేవుడు మన మధ్యలో నివాసమై ఉంటాడు. అది ఇప్పుడు కూడా వచ్చింది. కొంతమంది యథార్థముగా ప్రార్థన చేస్తున్నారు, ఆత్మతో చేస్తున్నారు, సత్యముతో ఆరాధిస్తున్నారు. కొంతమంది ఏమంటే అవివేకముగా ప్రార్థనలు చేస్తున్నారు. అవివేకముగా ఏదో ప్రార్థనా సమయం గడపాలి అనేసి ప్రార్థన చేస్తున్నారు. అలా కాదు, యథార్థముగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానము సత్యముతో ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధిస్తే దేవుడు మనకు దీవెనలు కుమ్మరిస్తాడు. అట్టివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని అందరినీ.
దేవుడు తన బిడ్డలను, తన ప్రియమైన బిడ్డలను దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా వీళ్ళను తీర్చిదిద్దితే వీరందరూ నాకు కనపడతారు కదా అనేసి దేవుడు హృదయములో సంతోషపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. అందువలన మనము మన ప్రార్థనా జీవితంలో మనము స్తుతి ఆరాధన అనేది చేయాలి. స్తుతి ఆరాధన, దేవునిని మనము గొప్పగా పొగడాలి. దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, జీవనదాత, సజీవుడమైన తండ్రి అనేసి దేవుని ఎన్నో పేర్లున్నాయి. దేవునికి ఎన్నో నామాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఉచ్చరించి ప్రార్థన చేస్తే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మనలను దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. మన ఆరాధనలో మనం అవన్నిటిని మనం అవలంబించామనుకోండి, దేవుడు మనకు ఎంతో ధన్యత ఇస్తాడు. మనము కోరుకోకున్నా కూడా మన అక్కర్లన్నీ దేవుడు మనకు తీరుస్తాడు. మన అడగక ముందే మన దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకను మనం అడిగిన వెంటనే వాటిని కూడా మనకు దయచేస్తాడు దేవుడు. ఎందుకంటే మనము ఏమంటే మనకు కావలసినవి కావాలంటే అతనిని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనము దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనను, మన ఆరాధనను విని ఎంతో సంతోషిస్తాడు. నా బిడ్డలు ఎంత బాగా ఆరాధన చేస్తున్నారు నన్ను అనేసి దేవుడు ఎంతో, తన హృదయము ఎంతో సంతోషముతో ఉప్పొంగిపోతుంది మన ఆరాధన వలన. అందువలన దేవుణ్ణి మనము ఆ విధముగా ఆరాధించాలి. దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటే దేవుడు మనకి ఎన్నో ఈవులు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎన్నో ఈవులు మనకు అనుగ్రహిస్తాడు. మన పిల్లల భవిష్యత్తు కానీ, మన పిల్లల వివాహ విషయాలు కానీ, మన పిల్లల ఆరోగ్య విషయాలు కానీ, కుటుంబంలో ఆరోగ్య విషయాలు కానీ, ప్రతి ఒక్కటి దేవుడు తీరుస్తాడు. ప్రతి ఒక్కటి. ఇది మనకు రాదు, ఇది మనకు దేవుడు అనుగ్రహించలేదు అని అనుకోకూడదు. మన ఆరాధనలో ఇవన్నీ మనం ఉచ్చరిస్తూ ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు, మనలను ఇంకా హెచ్చింపజేస్తాడు. నేను వాక్యం చదివేటప్పుడు కూడా వాక్యంను జాగ్రత్తగా చదివేది నాకు నేర్పించి ప్రభువా, జాగ్రత్తగా చదవడము నాకు నేర్పించి ప్రభువా. వాక్యము చదువుచుండగా మీరు మా మధ్యలో ఉండి మమ్మలను ఆశీర్దించండి ప్రభువా. మీరు మా యొక్క హృదయంలోనికి రండి నాయన అనేసి నేను దినము ప్రార్థన చేస్తాను. స్తుతి ఆరాధన నేను ప్రతిరోజు చేస్తాను. ప్రార్థనా సమయం ఇంకా రాకముందే నేను స్తుతి ఆరాధన కూడా చేస్తాను. ప్రతి ఒక్కరి కోసము నేను స్తుతి ఆరాధనలో కానీ, నా ఇండివిజువల్ ప్రార్థనలో కానీ ప్రతి ఒక్కరి కోసము నేను ప్రార్థన చేస్తాను. నాకెంత గర్వం అయిపోయింది ఈ వాక్యాలను ఇలాగా బోధిస్తూ ఉంటే. నేనైనా ఈ వాక్యం చెప్తున్నది, నేనైనా ఈ వాక్యం ఇలాగా బోధిస్తూ ఉన్నది అనేసి నాకెంతో సంతోషం అయిపోతుంది. నేను మరి వాక్యము చెప్పిన తర్వాత నేను మరి వాక్యం వింటాను. ఆ వాక్యం మరి పెట్టుకొని నేను ఏ విధముగా చెప్పాను అనేసి వాక్యము కూడా నేను వింటాను. దేవుడు నాకు ఆ యొక్క గొప్ప ధన్యతను దయచేసిన విధానాన్ని బట్టి కూడా దేవునికి వేలాది వేల స్తోత్రములు. నీ భవిష్యత్ 5వది, నీ భవిష్యత్. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. నా ఆలోచన నిల్చుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనొచ్చు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. నా ఆలోచన నిలుచుననియు. మన ఆలోచనలు, మన పనులు, మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనలు, మన తలంపులు, వాటన్నిటినీ దేవుని చిత్తంలో నెరవేర్చుకోవడానికి మనము ఆసన్నము కావాలి. దేవుడు ఏమని చెప్పాడు? ఆది నుండి నేనే కలగబోవు వాటిని, మీకు కలగబోవు వాటిని, మీ భవిష్యత్తులో కలగబోవు వాటిని నేను మీకు ముందే వాటిని కలగజేసినాను, తెలియజేస్తున్నాను.
పూర్వకాలము నుండి, మనము పుట్టక ముందు నుండి జరగని వాటిని కూడా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. ఏంటంటే మన భవిష్యత్తు, మనం ఇప్పుడు ఎలాగ ఉన్నాము, మనం చిన్ననాటి నుండి, మనము పుట్టినప్పటి నుండి ఎలాగున్నాము, ఎలాగ పెరిగాము, ఇప్పుడు ఎలాగ జీవిస్తున్నాము, ఇంకా ముందు కూడా మనం ఎలాగ జీవిస్తాము, దేవుడు అన్ని చేసినాడు, లిఖింప చేసి ఉన్నాడు. దేవుణ్ణి మనము మన భవిష్యత్తులో కూడా దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుణ్ణి మన భవిష్యత్తు విధానాన్ని కూడా, మన జీవిత కాలాన్నంతా కూడా దేవుడు సరిచేస్తాడు. మంచి నడవడికలతో మనలను నడిపిస్తాడు. మంచి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇస్తాడు. మనం ఏమంటే దేవుణ్ణి మోకాళ్ళ పైన మోకరిల్లి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి అడగాలి. మనం దేవా, మా భవిష్యత్తు కూడా మీకు తెలుసున్నది, మా యొక్క భవిష్యత్తును సరిచేయండి ప్రభా, మా జీవిత కాలమంతా మీకు రుణపడి ఉండలాగన మా జీవిత కాలమంతయు మీకు దాసులుగా ఉండుటకు సహాయం దయచే ప్రభాని మనము దేవుణ్ణి ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో మన భవిష్యత్తును కూడా దేవుడు చక్కపరుస్తాడు. మనము ఏమి అడగకుండా ఊరికైనా వాక్యం చదువుకొని పాట పాడుకొని ఏదో ఇండివిజువల్ గా ప్రార్థన చేసుకొని వెళ్తే మాత్రము మన భవిష్యత్తు కూడా సక్రమముగా ఉండదు. అందువలన మన భవిష్యత్తు విధానాన్ని, మన జీవిత కాలమును కూడా దేవుని దగ్గర మనము మొరపెట్టుకోవాలి. ప్రభా, మా జీవితము గడిచిన దినాలు ఈ విధముగా ఉన్నది, ఇప్పుడు ఏ విధముగా ఉండాలని మీరే నిర్ణయించండి ప్రభా, మేము జాగ్రత్తగా అడుగు ముందుకు వేయటం నేర్పించు ప్రభా అని మనము దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో మన భవిష్యత్తును, మన జీవితాన్ని దేవుడు చక్కపరుస్తాడు. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం మనం. దేవుడు మన పుట్టుక నుంచి ఇప్పటి వరకు, ఇంత ఏజ్ వరకు దేవుడు చక్కగా కాపాడుతున్నాడు. అంటే మన ప్రార్థనలు, మన ఆరాధనలు దేవునికి ఇష్టమైనవి కాబట్టి దేవుడు మనలందరినీ సజీవుల లెక్కలో లెక్కిస్తూ వచ్చారు. అందువలన ఇప్పుడు కూడా మనము మన జీవితాలను సరిచే ప్రభు అనేసి దేవుణ్ణి అడగాలి. మనం ప్రతిరోజు అడగాలి, దేవా నా జీవితంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించు ప్రభు అనేసి దేవుణ్ణి మనం అడగాలి. తెలిసో తెలియక చేసిన తప్పితం దయతో క్షమించు ప్రభు అని దేవుని మనం ఎప్పుడైతే అడుగుతాం, మనం సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధానంలో మనము ఒకరమే ఉంటాము కదా, మనం చేసిన తప్పితాలన్నీ దేవుని ఎదుట మనము మొరపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనము మొరపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మనకన్ని అనుగ్రహిస్తాడు. నాకు కొంచెం కాఫ్ ఉంది, అయినా కూడా రాత్రి హిమశ్రీ మేడం ఫోన్ చేసి వాక్యం చెప్పండి అంటే చెప్పాను. మేడం నాకు గొంతు సరిగా లేదు, అయినా కానీలే మేడం నేను వాక్యం చెప్తాననేసి ధైర్యంగా చెప్పాను. అయినా నేను వాక్యం చెప్తూ ఉంటే నాకు ఈ కాఫ్ అనేది రాలేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాఫ్ ఎక్కువగా వస్తున్నది, అయినా కూడా ఈ సమయంలో వాక్యము చెప్తూ ఉన్నప్పుడు నాకు కాఫ్ అనేది రాలేదు. దేవునికి స్తోత్రం చేయండి. దేవుడు ఎంత మంచి కరుణ గల దేవుడు, ప్రేమ గల దేవుడు, మనందరికీ తండ్రి, మనందరికీ జీవనదాత, ఆయన మనందరికీ మూర్తిమంతుడు దేవుడు. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మన జీవిత కాలంలో ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మరవకూడదు. దేవుడు ఎన్నో ధన్యతలు మనకు అనుగ్రహించాడు. మన యవ్వనములో, వివాహ విషయంలో, వృద్ధాప్యంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రతిరోజు మనము కోట్ల స్తోత్రాలు చెల్లించినను దేవుని రుణం మనం తీర్చుకోలేము. దేవుడు ఎంతో సహాయకుడు, ఎంతో కరుణామయుడు దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆ ప్రేమను మనం పంచుకోలేం. చూడండి, మనుషులం ప్రేమలు పంచుకోలేం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎలాంటి వారినైనా దేవుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి మనము అందువలన
ఆరాధించాలి. మనము దేవుణ్ణి ఎప్పుడైతే మనము మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వినయముతో దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో దేవుడు మనకు కావలసిన ఈవులన్నింటినీ దయచేస్తాడు. మనం ప్రతిరోజు ప్రారంభ ప్రార్థన చేస్తాం, ప్రభువా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇలాగ లేదు, అనారోగ్యంగా ఉంది, వారికి ఆరోగ్యం దయచే ప్రభు అని ప్రార్థన చేసిన కొద్ది రోజులకు అందరికి చక్కగా ఆరోగ్యము కుదటబడుతుంది. ఎందువలన? మనము ప్రార్థన చేసే దాని వల్ల. వారు ప్రార్థన చేసేది కాకుండా మనము కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంకా ధన్యతను మనకు అనుగ్రహిస్తారు. మన జీవిత కాలం అంతా దేవుడు మనకు తోడు నీడగా ఉంటాడు. దేవుడు మనకు చక్కని ఆరోగ్యమును, చక్కని జీవితమును అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎన్ని చెల్లించినాను అతని రుణం మనం తీర్చుకోలేం. ఎవరి రుణమైనా మనం తీర్చుకుంటాం, కానీ ఈ లోకంలో దేవుని రుణమును మాత్రం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. దేవుడు కరుణామయుడు, జాలిగల దేవుడు. ఆ యొక్క జాలిని, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క కరుణను, ఆ యొక్క నెమ్మదిని మనకు కలగజేస్తున్న దేవునికి కోట్లాది కోట్ల స్తోత్రములు. ఎవరికైనా కోపము వస్తే కొంత మటుకు తగ్గించుకోండి కోపాన్ని. కోపము వలన ఆరోగ్యాలు పాడైపోతాయి. కోపము వలన మన ఆరోగ్యాలు పాడైపోతాయి. మనను గురించి ఇతరులు వేరే విధముగా మాట్లాడుకుంటారు. దేవుని బిడ్డ ఆమెకు ఎంత కోపం ఉన్నిందబ్బా, దేవుడు నెమ్మదిగా ఉండండి అంటాడు, మౌనంగా ఉండి, ఇంత కోపం ఆమెకు అనేసి అలా అనిపించుకోకుండా దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలంటే దేవుని మార్గంలో మనము నడవాలి. దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనకు అన్ని ఈవులు అనుగ్రహిస్తాడు. దేవుని మాటను మనము వినాలి, దేవుని మాటను మనము ఆలకించాలి, దేవుని మాటను మనము ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం కొరకు, మన కొరకు, దేవుని వాక్యం కొరకు మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనే మనలను బ్రతికిస్తున్నది. మనలందరి మనకు దేవుని వాక్యమే మనకు ఆధారం. మనము మాట్లాడుతూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే దేవునితో మాట్లాడినట్లే. మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో మాట్లాడుతున్నట్టు. మన అవసరాలన్నిటినీ మాకు ఏమైనా సమస్యలు వచ్చినా దేవునితో మనము మొరుపెట్టుకుంటున్నాం. కాబట్టి దేవునితో మనము మాట్లాడుతూ ఉన్నామనేసి మనము భావించాలి. మనం మనుషులకు చెప్పుకుంటే వేస్ట్. దేవుని దగ్గర మొరుపెట్టుకుంటే ఎంతో ధన్యత మనకు. దేవుడు అవన్నిటిని మనకు అనుగ్రహిస్తాడని నేను విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క వాక్యంను చెప్పింటుండగా ఈ వాక్యంలో ఏమైనా తప్పొప్పులు జరిగి ఉంటే నన్ను దయతో క్షమించమని వేడుకొంచున్నాను. తండ్రి యేసయ్య, ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. అత్యంత ప్రేమ కనికరము గల దేవా, మీకు వందనాలయ్యా. వాక్యం బోధించి ఉంటుండగా వాక్యములు ఏవైనా తప్పప్పులు జరిగింటే దయతో క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, ఎవరిని కూడా విమర్శించలేదు ప్రభా. మమ్మల్ని మేమే మీ యొక్క సన్నిధానంలో సరిచేసుకున్నట్టుకు నాయన వాక్యమును బోధించిన్నాం ప్రభా. కన్నీటితో ప్రార్థన చేయుటకు నాయన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి ప్రభా. మా జీవిత కాలం అంతే తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాకు ఈ యొక్క అవకాశమును, ఈ యొక్క పరిశుద్ధ అవకాశం ఇచ్చిన ధనరాజయ్య గారికి వందనాలయ్యా. మీ పేరిట వందనములు తెలుపుతున్నాను నాయన. యేసయ్య, మీ కృపలో నాయన మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వించండి ప్రభా. తెలుగు సెక్షన్, హిందీ సెక్షన్ ఆస్వాదించి ఇంకను అంచెలంచెలుగా దేశపు నలుమూలల వ్యాపింప చేయటకునైనా సహాయం అందించమని, అనేక మంది మీట్లో చేరుటకు సహాయం అందించమని విరిగి నలిగిన మనస్సుతో నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దిన మనస్సుతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా,
కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా చింతలు తీర్చే గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యము బోధించిన మంజులావాణి గారికి వందనాలు. వాక్య ఫలింపు వందనాలండి. వాక్య ఫలింపు కొరకు శాంతకుమార్ గారు ప్రార్థన చేయగలుగుతారా అండి? జాన్సన్ కూడా వచ్చు. ఓకే, చేయండి అయ్య గారు, మీరు చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరమా ప్రభా, జీవం గల మా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున తండ్రి. ప్రభా తండ్రి, ప్రాతకాల సమయంలో పరిశుద్ధ సన్నిధానంలో చేరిన తండ్రి, మీరు అనుకునే జీవిత ప్రయాణంలో జీవితాశలో ఎందు విశ్వాస నమ్మకంతో జీవించడానికి ప్రభా తండ్రి మేము సిద్ధపడటానికి నా తండ్రి మా హృదయాలు మీ ముందులో తండ్రి నాయన మీ వైపు ఎత్తి పెట్టుకుని ప్రభు మా ఆత్మ పెట్టుకుని ప్రభా తండ్రి మీ సన్నిధానంలో చేరి ఉన్నాము తండ్రి. తండ్రి నాయన మీ ఆధిపత్యం మీద కారు మధ్యలో మీ దాసుల ద్వారా ప్రభా చక్కటి ప్రభా తండ్రి వాక్యోపదేశం మాకు దయచేసిన తండ్రి వందనాలు స్తోత్రాలు. తండ్రి మీ బోధనలో ఉన్నట్టు అతి ముఖ్యమైన సారాంశం గ్రహించిన తండ్రి
నమ్మకమైన దేవునికి ప్రభువా తండ్రి తండ్రినైనా ప్రభువా తండ్రి మేము స్తుతి ఆరాధన చెల్లించుకునటానికి నా తండ్రి మా హృదయాలు పూర్తి సమర్పణతో ప్రభువా తండ్రి సమర్పించుకుని ముందు నడవటానికి కృప దయచే తండ్రి సహాయం చేయ ప్రభావ సహాయం చేయండి తండ్రి నాయన మేము అడుగు ప్రతి వాటికి ప్రభువా తండ్రి మీరు దయచేయగల దేవుడు అనే విశ్వాసము నమ్మకంతో ప్రభువా తండ్రి మేము పాసంలో ప్రభువా చేరి ఉన్నాము తండ్రి కావున తండ్రి నైనా ప్రభువా చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశించండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి వారి యొక్క ప్రతి అవసరతను మీకు తీర్చుకుని జ్ఞాపన చేస్తున్నాం తండ్రి సాయం చేయండి తండ్రి ఏ కుటుంబానికి ఏ యొక్క ప్రియబిడ్డకు ప్రభావ ఏ అవసరతను మీ బాటంగా తెలిసిన దేవుడు ప్రభావ కానీ ప్రభావ తండ్రి మీ ఆలోచన చొప్పున మీ ప్రాణం చొప్పున ప్రభావ సర్వమును దయచేసిన తండ్రి ప్రతి బిడ్డ ప్రభావ వాక్యం తొట్టిల్లకుండా ప్రభావ తనైనా దృఢమైన స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసంతో ప్రభావ మిమ్మల్ని వెంబడిస్తూ ప్రార్థన సిద్ధపాటు కలిగిన తండ్రినైనా ఓ ప్రభు తండ్రినైనా బోధ ఎందును సహవాసముందును రొట్టి విడిచడం ఎందును ప్రార్థన చేయటం ఎడతేక మేము పాలు పంపుడు పొందుతున్నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపా కార్యం మా పట్ల జరిగించమని తండ్రి సహవాసాన్ని మీరు దీవించి ఆశించి తండ్రి నా మీ దీవులతో నింపి నడిపించమని జ్ఞాపన చేస్తూ ప్రభావ తనైనా మీ దాసురాలని ప్రభావ వాక్యం పంచిన మీ దాసురాలను దీవించి ఆశించి ఆ బిడ్డ యొక్క ప్రభావసతులో మీ కృప తీర్చమని జ్ఞాపన చేస్తూ ప్రభావ తనైనాక ముందున్న సమయాన్ని కృపల స్థలం అప్పగించుకొని మీరే ముందుండే మా స్థలం మీ చిత్త జయకరంగా ముందు నడిపించమని క్రీస్తునామన దీనమనస్తూ బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు. మన మధ్యలో మరి పులుకూరి ఇమాన్యుయల్ పాస్టర్ గారు ఉన్నారు. ఆశీర్వాదం పరలోక ప్రార్థన చేసుకున్నాక ఆశీర్వాదం విడుదల చేస్తారు. అందరము కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక మందులు తండ్రి తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరును గాక. మా దినకాలం నేడు మా దయచేయము, మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధనలను దేశాలు రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించినందరికీ వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందాము. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా చేరవచ్చిన ప్రియులందరికీ వాక్యం విత్తనని దాసరాలకి నడిపిస్తున్న దాసుని కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం విడుదల చేసిన అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. ఈ దినపు దీవెనలతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇంతటితో మరి తెలుగు సెషన్ మనం పూర్తి చేసుకున్నాము. హిందీ సెషన్ లోకి వెళ్దామండి. అందరికీ వందనాలు, పేరు పేరున వందనాలు.